హలో నమస్తే వెల్కమ్ టు యంగ్ షెఫ్. ఈరోజు మన యంగ్ షెఫ్లో ఒక యమ్మీయెస్ట్ రెసిపీని మనందరికీ పరిచయం చేయడానికి వచ్చేస్తుంది యోగ భార్గవి. సో లెట్స్ వెల్కమ్ యోగ భార్గవి. హాయ్ యోగ భార్గవి. హాయ్. అరే నీ పేరేంట్రా యోగ భార్గవి అని ఉంది, అంటే నువ్వు యోగా చేస్తుంటావా? యోగా ఏం చేయను, కానీ పంతులు గారు అలా పెట్టేశారు, నాకు తప్పలేదు. పంతులు గారు పెట్టారా? ఓ అమ్మ నాన్న పెట్టలేదు? ఆ నక్షత్రం ప్రకారం ఏదో అట్లా పెట్టేశారు, ఇంకా అలా ఫాలో అయిపోతున్నాం. ఇంకా నయ్యం జిమ్ భార్గవి అని పెట్టలేదు, యోగా బెటర్ ఉంది. నువ్వు యోగా చేస్తావా? రేర్, వన్స్ ఇన్ ఏ వైల్. నీకేమేమి ఆసనాలు వచ్చి చెప్పు యోగాలో? శవాసనం ఫేవరెట్ తెలుసా నాకు, ఎంత హాయిగా ఉంటుందో. అంతేనా? అది ఒక్కటే వచ్చా? వచ్చు, కానీ ఆసనాల పేర్లు తెలియవు. యూట్యూబ్లో చూసుకొని చేస్తాం కదా, అంతే. జల్సా సినిమాలో వాళ్ళు వేసినట్టుంటే అట్లా కష్టం. అమ్మ బాబాయ్. ఓకే, సో యోగా అని పిలవాలా? నేను భార్గవి అని పిలవాలా? భార్గవినే పిలవండి. ఓకే, సో భార్గవి ఏం చేస్తుంటావు? సో నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండ్ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అట్లాగా చేస్తుంటావా? యా. నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఏంట్రా? ఇవాళ కాలేజ్ బంక్ కొట్టి వచ్చినట్టుంది కదా, నీ అవుట్ఫిట్ కూడా అట్లానే ఉంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే ఇంక ఇప్పుడు ఈ రోజుల్లో అట్లానే ఉంటున్నారు, పద్ధతిగా అయిపోయినాయి ఇంకా ఆ డేస్. సూపర్ స్టైలిష్ ఉంది అసలు. సో వీకెండ్స్ ఏం చేస్తుంటావు? మూవీస్ చేస్తుంటావు, తీసుకుంటావా? చూస్తుంటా. ఓకే, ఫేవరెట్ ఎవరు? కాజల్ అగర్వాల్ అండ్ రామ్ పోతినేని. ఆహా, సూపర్ రా. ఓకే, సో రీల్స్ చేస్తున్నావు కదా, ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు నీకు ఇన్స్టాలో? అరౌండ్ 10K. 10K? అసలు 10K ఉంటే ఎట్లుండాలి తెలుసా? 10Kనే కదా అసలు బాగున్నట్రా. ఇంకా ఫ్యూచర్లో పికప్ అవుతుందిలే. ఎలాంటి కంటెంట్ చేస్తావు? స్టైలింగ్, ఆఫీస్ మీద కార్పొరేట్ రీల్స్, ఫన్నీ, పొద్దున్నే సెగ్గెట్ రెడీ విత్ మీ, సన్ స్క్రీన్ వాడుతున్నావు అవి కాదు, ఆఫీస్ లో కార్పొరేట్ ఫన్నీ రీల్స్, లేదా రియల్ లైఫ్ సినారియోస్ మ్యాచ్ అయ్యేలాగా అలా ఫన్నీ రీల్స్ అవి. నైస్. నీ ఐడి పేరేంటి? చిన్ని కాజల్. దాంట్లో కూడా కాజల్ పెట్టుకుంది. యా, ఫస్ట్ నుంచి కాజల్ ఫ్యాన్ అని చెప్పలాగా. అండ్ మీరు ఎట్లా అయితే నన్ను ఎక్కిరించారు యోగ భార్గవి అని, ఫస్ట్ నుంచి అంత యోగా, జిమ్, మెడిటేషన్ అని, అందుకే నేను నా నిక్ నేమ్ పెట్టేసుకున్నా చిన్ని అని చెప్పి. తను పెద్ద కాజల్, ఇక్కడ నువ్వు చిన్న కాజల్, బాగా సెట్ అయ్యారా. సూపర్, నేను ఫాలో అయిపోతా. మరి వీకెండ్స్ కుకింగ్ ఏమైనా చేస్తుంటావా? యా. ఏ రెసిపీ చేయబోతున్నావు? గీ కాజు పెప్పర్ సేమియా. సో ఇవాంటి రెసిపీ గీ కాజు పెప్పర్ సేమియాకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. గీ కాజు పెప్పర్ సేమియాకి కావాల్సిన పదార్థాలు: సేమియా, నెయ్యి, జీడిపప్పు, పెరి పెరి మసాలా, ఉప్పు, కలర్డ్ క్యాప్సికమ్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, స్వీట్ కార్న్, పచ్చిమిర్చి ముక్కలు. గీ కాజు పెప్పర్ సేమియాకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా, ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ భార్గవి? యా, రెడీ. ఏం చేయాలి? ఫస్ట్ మనం ప్యాన్ తీసుకోవాలి. సో 1/2 స్పూన్ గీ వేద్దాము. సో నెయ్యి కరిగిపోయింది కదా, మనం క్యాష్యూస్ వేసుకొని ఫ్రై చేసుకుందాం. జీడిపప్పులు ఫ్రై అయిపోయినాయి, సో మనం సపరేట్గా బౌల్లోకి తీసుకుందాం. ఓకే. ఈ సేమియా ఉంది కదా, ఈ సేమియాని కూడా ఇదే నేతిలో మనం వేయించుకుందాం. ఓకే. ఇవి కొంచెం బ్రౌన్ షేడ్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకుందాం. మంచిగా రోస్ట్ అవ్వాలన్నమాట, కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఎస్. సో భార్గవి, ఎప్పుడు రీల్స్ చేస్తుంటావు కదా, ఎప్పుడు ఇండస్ట్రీకి వచ్చి మూవీస్ చేయాలి, వెబ్ సిరీస్ చేయాలి అనిపించలేదా? అనిపించింది. మరి ఎప్పుడు ట్రై చేయలేదా? ఆడిషన్కి వెళ్ళలేదా? వెళ్ళలేదు. ఎందుకు? ఎట్లా వెళ్ళాలి అన్ని ఛాన్స్ మనకి అర్థం కాలేదు. సో ఇన్స్టాగ్రామ్ ఛానల్ని యూజ్ చేసుకుందాం అనుకున్నాం. సో బాగానే ప్రమోషన్స్ ఇవి అన్నీ వస్తాయి కదా, ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి. ఓకే, డన్. సో ఇది ఫ్రై అయిందా, ఇంకా టైం పడుతుందా? సో ఈ సేమియా మనకి ఫ్రై అయిపోయినాయి. 1 బౌల్ ఆఫ్ సేమియా తీసుకున్నాం కదా, ఈ 1 బౌల్తోనే వాటర్ కూడా వేయాలి మనం. ఓకే, సో వాటర్ తీసుకొస్తాం. ఓకే, సరిపోతాయి వాటర్? సరిపోతుంది. దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుందాం.
ఇది మనం ఇట్లా మిక్స్ చేసేసి మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకుందాం. ఎస్. ఓకే, ఇప్పుడు దీన్ని ఎంతసేపు ఉడికించుకోవాలరా? ఇది కొంచెం వాటర్ అన్నీ అయిపోయి బాయిల్ అయ్యే వరకు మనం ఉడికించుకొని పక్కన పెట్టుకుందాం. సో రఫ్గా ఒక 5 minutes. అంతే. సో 5 minutes అయిపోయింది కదా, సేమియా అయిపోయిందో లేదో చూద్దాము. అయిందా? యా, ఆల్మోస్ట్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలి? సో ఇది పక్కన పెట్టేసుకొని మనం వేరే బౌల్ తీసుకోవాలి. ఓకే, మూత పెట్టేద్దాం. సరే, ఫస్ట్ కడాయి తెస్తాను. సో ఇప్పుడు రిమైనింగ్ నెయ్యి వేసేసుకుందాము. అంటే ఇప్పుడు మా ఇంట్లో డబ్బా ఉంటే డబ్బా వేసుకోవచ్చు. మనం 2 spoons పక్కన పెట్టుకున్నాము. ఓహో. సో మనం 1 onion కట్ చేసి పెట్టుకున్నాము, అది వేసేస్తున్నాము. నెక్స్ట్ పచ్చిమిర్చి, ఇప్పుడు పెప్పర్స్ అంటే బెల్ పెప్పర్స్, క్యాప్సికమ్ అవి. పెప్పర్ అంటే ఈ పెప్పర్ దగ్గర వచ్చావా? నేను పెప్పర్ అంటే మిరియాలు కూడా అనుకున్నాను. మిరియాలు కాదు, బెల్ పెప్పర్స్. అండ్ నెక్స్ట్ స్వీట్ కార్న్. ఓకే, ఇవి మనం ఫ్రై చేసుకున్నాం. ఎస్. ఇందులో కూడా ఒక 1/2 spoon పెరి పెరి మసాలా. ఎస్. సో ఇది ఫ్రై అయిన వెంటనే సేమియా మనం ఇందులోకి వేసేసుకోవాలి. ఓకే, అది ఇప్పుడు ఫ్రై అయిపోయిందా? ఇది వేసేద్దాం. పర్ఫెక్ట్గా అయిపోయింది సేమియా. రెండు కలిపి మనం మిక్స్ చేసేస్తున్నాం. ఎస్, బాగా చేయి. సో ఇది రెడీ అయిపోయింది. ఎస్. మనం ఇందులో ఆల్రెడీ ఫ్రై చేసుకున్న జీడిపప్పుని కొనేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. అలాగే నేను సర్వింగ్ బౌల్ తెచ్చేస్తా. షూర్. సో రిమైనింగ్ కాజు మనం గార్నిష్ చేసేసుకుందాం. ఎస్. అండ్ పొమోగ్రనేట్ కూడా. సో గీ కాజు పెప్పర్ సేమియా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. ఎస్. ఓకే, నీలాగే అందంగా చేసేవరా, సూపర్గా ఉంది. కాకపోతే ఎప్పుడు ఇన్స్టాగ్రామ్లో తను రివ్యూస్ ఇస్తుంది, ఇవాళ నేను తనకు రివ్యూ ఇస్తున్నా. మరి లేట్ చేయకుండా ఇవాళ రెసిపీ గీ కాజు పెప్పర్ సేమియాకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. గీ కాజు పెప్పర్ సేమియాకి కావాల్సిన పదార్థాలు: సేమియా, నెయ్యి, జీడిపప్పు, పెరి పెరి మసాలా, ఉప్పు, కలర్డ్ క్యాప్సికమ్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, స్వీట్ కార్న్, పచ్చిమిర్చి ముక్కలు. గీ కాజు పెప్పర్ సేమియా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని అందులో నెయ్యి వేసుకోవాలి. అది కరిగిన తర్వాత జీడిపప్పులు వేయించుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్ లో కొద్దిగా సేమియా వేసి వేయించుకుని దాంట్లో కొద్దిగా ఉప్పు మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. తర్వాత సేమియా ఉడికిన తర్వాత పక్కకు పెట్టుకుని మరొక కడాయి తీసుకుని అందులో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. అది కరిగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, స్వీట్ కార్న్, పెరి పెరి మసాలా వేసి ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం ఉడికించుకున్న సేమియాని కూడా వేసుకుని కలుపుకోవాలి. తర్వాత అందులో మనం వేయించుకున్న జీడిపప్పు వేసి కలుపుకుని సర్వింగ్ బౌల్లోకి తీసి కొద్దిగా జీడిపప్పు దానిమ్మ గింజలతో గార్నిష్ చేసుకుంటే యమ్మీ యమ్మీ గీ కాజు పెప్పర్ సేమియా రెడీ. గీ కాజు పెప్పర్ సేమియాకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూస్తారు కదా. ఇట్స్ టేస్టింగ్ టైం. టేస్ట్ చేద్దామా? ఎస్. ఎస్. ఫ్లేవర్స్ అన్ని బాగా తెలుస్తున్నాయి. ఒకసారి టేస్ట్. బాగుంది కదా? ఎలా ఉంది? నాకైతే నచ్చింది, నా రెసిపీయే కాబట్టి. అవా, అది నీ రెసిపీ కాబట్టి నాకు కూడా నచ్చింది. యమ్మీగా ఉంది. పెరి పెరి మసాలా ఎక్కువ ఏం అవ్వలేదు, పర్ఫెక్ట్గా ఉంది. ఫ్లేవర్స్ అన్నీ ఎందుకు తెలుస్తున్నాయి అంటే విత్ ఆల్ ద వెజ్జీస్, దానిమ్మ గింజలు అండ్ జీడిపప్పు ఫ్లేవర్స్ బాగా తెలుస్తున్నాయి. సూపర్ అండ్ యమ్మీగా ఉంది. మరి లేట్ ఎందుకు, ఈ టేస్టీ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేసేయండి.
అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఒక యమ్మీ రెసిపీ నేర్పించినందుకు అండ్ యంగ్ షెఫ్కి వచ్చినందుకు. థ్యాంక్ యూ. బాయ్. బాయ్. చూసారు కదా భార్గవి చేసిన ఈ కాజు పెప్పర్ సేమియా ఎంత యమ్మీ యమ్మీ అండ్ డెలిషియస్గా ఉందో. మరి లేట్ ఎందుకు ఈ నోరూరించే రెసిపీని మీరు ట్రై చేసి ఎంజాయ్ చేసేయండి. ఇదండి వాటి ఎపిసోడ్. వచ్చే ఎపిసోడ్లో మరొక యంగ్స్టర్తో మరో రెసిపీతో మీ ముందుంటా. అంటే టేక్ కేర్, కీప్ స్మైలింగ్, అండ్ బాయ్.